పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించిన సహోదరులు సుదర్శన్ గారికి, వారి కుటుంబానికి, అలాగే కూడిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. ఈ సింగపూర్ ప్రాంతంలో తెలుగు ప్రజల మధ్య మీ మధ్యలో ఈ రాత్రి కాలం దేవుని వాక్యాన్ని అందించడానికి కృప చూపిన దేవాది దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. పరిశుద్ధమైన బైబిల్ నుంచి ఒక వచన భాగాన్ని మనం చదువుకున్నాం. పరిశుద్ధమైన బైబిల్ నుండి దావీదు భక్తుడు రాసిన కీర్తన 40వ కీర్తన 8వ వచనం మొదటి భాగం చదువుదాం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. తలలో ఉంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు. ఈ రాత్రి కాలం నీ ప్రజల మధ్యలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మా పట్ల చూపిన కృపను బట్టి వందనాలు. చదువుబడిన లేఖనం అనేది నిలబడిన దాసులను మీరు కనికరించి మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ చదవబడిన వాక్య భాగము భక్తుడు దావీదు అనుభవపూర్వకంగా రాస్తూ ఉన్నాడు. దావీదు భక్తుడు అనుభవపూర్వకంగా రాస్తూ అంటాడు, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. లోకంలో ఉన్న మనుష్యులు, లోకంలో ఉన్న మానవాళిని 4 రకాలైనటువంటి చిత్తాలు ఉన్నాయి. ప్రతి మనుష్యుడు ఈ 4 రకాల్లో ఏదో ఒక దాన్ని నెరవేరుస్తాడు. మొట్టమొదటిది ఓన్ విల్, తన స్వచిత్తాన్ని నెరవేరుస్తాడు. చాలాసార్లు దేవుడు మనుష్యులను తన పోలికగా తన స్వరూపంలో మానవాళిని సృష్టించాడు. దేవుడు మానవుని సృష్టించడానికి, దేవుడు మానవుని సృజించడానికి, తన పోలికగా తన స్వరూపంలో మానవాళిని ఏర్పాటు చేయడానికి ప్రాముఖ్యమైన కారణాలు 3 ఉన్నాయి. ఏమిటి ఆ కారణాలంటే, మొట్టమొదటి, దేవుడు ప్రప్రథమంగా భూమి ఆకాశాలను సృజించినప్పుడు దేవదూతలు జయ జయధ్వనులు చేయుచుండగా ఆయన భూమికి పునాది వేసెను చెప్పాడు. దేవదూతలు దేవుని స్తుతిస్తుండేవి, దేవుని మహిమపరుస్తుండేవి. అటువంటి తరంలో కొంతకాలం గడిచిపోయింది. దేవదూతలు దేవునితో సమానంగా భావించి ప్రధాన దూత అయిన లూసిఫర్ గర్వించి దేవునితో సమానమని భావించి, నేను కనుక స్తుతి చెల్లించకపోతే, నేను కనుక స్తుతి ఆయనను చెల్లించకపోతే ఆయన ఎక్కడ ఏం చేయలేడన్న ఉద్దేశంతో గర్వించింది. దేవుడు ఆ లూసిఫర్ను పడదొలిచాడు. ఆ స్థానములో దేవుని స్తుతించడానికి దేవదూతలు పడద్రోయబడినప్పుడు, దేవదూతల స్థానములో దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని ఘనపరచడానికి దేవుడు మనల్ని చేశాడు. అంతేగాని కేవలం ప్రసంగి గ్రంథంలో భక్తుడు జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ఒక మనిషిని ప్రయాస అంతా కూడా మన యొక్క ఉదర పోషణార్థమే. ఒకసారి నాకు 3 కుమారులు, 5 మనవాళ్ళు, 1 మనవరాలు ఉంది. పెద్ద పాప మనవరాలు, పాపకి ఇప్పుడు 10 years. ఒక దినాన నేను ఇంక్ పెన్ ఎక్కువ వాడతాను. ఇంక్ పెన్లో ఇంక్ పోస్తా ఉన్నా. అది ఏమైందో కానీ మొత్తం కారిపోతూ ఉంది. ఇంక్ ఫిల్లర్ తీసుకుని ఇంక్ పోస్తా ఉన్నా కారిపోతుంది, పోస్తా ఉన్నా కారిపోతుంది. తాతయ్య ఏంటమ్మా అన్నా. ఇది పిచ్చడమా మంచిడమా అన్నాడు. ఎందుకు అన్నా. ఇంకు పోస్తా ఉన్నావు, కింద పోతా ఉంది, మళ్ళీ పోస్తా ఉన్నావు, మళ్ళీ పోతుంది. అసలు ఇంకు ఎందుకు పోస్తావో తెలుసా ఉంది. ఇంకు పోసేది చక్కగా రాయడానికి కోసం, కానీ నువ్వు చేసే పని బాగలేదు అంది. వెంటనే నేను ఆలోచన చేశా, దేవుడు మనల్ని కూడా సృజించింది, మనల్ని కూడా దేవుడు తన పోలిక తన స్వరూపంలో లోకములో ప్రవేశపెట్టింది. ఎందుకంటే మనం దేవుని స్తుతించడానికి. ఒక పెన్నుకే రాయడానికి ఒక రీఫిల్ తయారు చేస్తే కనీసం ఇన్ని మీటర్లు. ఒక పెన్స్ కంపెనీ చూస్తే, రెనాల్డ్స్ కంపెనీ పెన్ చూస్తే అది 5000 meters రాస్తుందని ఆ రీఫిల్కి చెప్తాడు. ఒక మోటార్ సైకిల్ తయారు చేస్తాడు, 15 years పనిచేస్తుంటాడు. ఒక గడియారానికి ఒక బ్యాటరీ చిన్న సెల్ వేస్తాడు, అది 2 years దాకా పనిచేస్తుంది అంటాడు.
అలాగే దేవుడు మనుష్యులు కూడా ఇంతకాలము అనే ఒక మనుషుని నియమించి, బాబు నువ్వు ఇంతకాలంలో నీవు నన్ను స్తుతించాలి, నన్ను మహిమపరచాలి, నన్ను ఘనపరచాలి అన్నాడు. యెషయా గ్రంథం 43:7 అన్నాడు, నా మహిమ కొరకు నేను మిమ్మల్ని సృష్టించానన్నాడు. యెషయా గ్రంథము 43:7 నా మహిమ కొరకు నేను మిమ్మల్ని సృష్టించాను అని చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ దేవుని మహిమపరచాల్సిన మనం, దేవుని ఘనపరచాల్సినటువంటి మనం, దేవుని ఆరాధించి స్తుతించాల్సిన మనము దేవుని స్తుతించకుండా చెప్పేది చెప్తానే ఉంటారు దైవ సేవకులు, చేసేది మనం చేస్తూనే ఉంటాం. మన స్వచిత్తాన్ని, మన స్వంత ఉద్దేశాన్ని, స్వంత ఆలోచనల ప్రకారం నడుస్తాం. రెండవది, మానవుని సృష్టించడానికి గల మరి యొక్క శ్రేష్టమైన కారణం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ క్రైస్తవ సంఘానికి రాస్తూ ఎఫెసీ పత్రిక 2:10 ఒక మాట అంటాడు, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడం కోసం ఆయన మనల్ని సృష్టించాడు అన్నాడు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటం కొరకు మాత్రమే మనం ఆయన చేత సృష్టించబడిన దేవుని చేతి పని అయి ఉన్నాం అన్నాడు. అంటే దేవుడు మనం ఎందుకు సృష్టించాడంటే ముందుగా ఒక పని కోసం డిసైడ్ చేశాడు. ఒకసారి బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు చెప్తా, జాగ్రత్తగా ఆలోచించండి. యాకోబు నాడు, యాకోబుకు 90 సంవత్సరాల వయసులో యోసేపు పుట్టాడు. అంతకుముందు 10 మంది అన్నలు ఉన్నారు. ఈ 10 మంది అన్నలు మంచి బలశాలులు. వారందరూ వ్యవసాయ పొలంకి వెళ్ళిపోయారు, అన్ని పనులు చేస్తూ ఉన్నారు. వృద్ధాప్యంలో జన్మించిన యోసేపును తండ్రి విచిత్రమైన వస్త్రాలు కుట్టించి అల్లారు ముద్దుగా పెంచి వాళ్ళ సమాచారం మాత్రం తీసుకురావడానికి పంపించాడు. ఒక తండ్రి తన కుమారుడు యొక్క సమాచారాన్ని తీసుకురావడం కోసం మాత్రం ఏర్పాటు చేశాడు. అతనిని బలహీనుడిగా భావించి ఒక చిన్న వ్యక్తిగా చూచాడు. కానీ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు యోసేపునికి వచ్చి ఒక శ్రేష్టమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏంటంటే రాబోయే భవిష్యత్ కాలంలో ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా 1 సంవత్సరం 80 సంవత్సరాల దీర్ఘకాలం ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా పనిచేయడానికి దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తమైంది. అలాగే యెషయా ఉన్నాడు. యెషయా భక్తునికి 8 మంది సంతానం. 8 మందిలో పెద్దవాళ్ళు 7 కూడా మంచి బలశాలులు. వాళ్ళందరినీ యుద్ధంలో మంచి శిక్షణ ఇవ్వడానికి మిలిటరీకి పంపించేశాడు యెషయా. అందరికంటే కనిష్ఠుడు, చిన్నవాడైన దావీదును మటుకు గొర్రెలు గాయడానికి పెట్టాడు, బలహీనుడు కనుక. పెడితే ఒక దినాన ఈ లోకపు తండ్రి తన కుమారుని కేవలం ఒక గొర్రెల కాపరిగా భావించి చూచాడు, అదే రీతిగా పెంచాడు. కానీ పరలోకపు తండ్రి దావీదును భవిష్యత్ కాలం ఇశ్రాయేలు దేశానికి, విభజింపబడిన ఇశ్రాయేలు దేశానికి 40 సంవత్సరాలు రాజుగా ఉండడానికి దేవుని యొక్క ఉద్దేశమే. నా జీవితంలో కూడా మేము 9 మంది సంతానం. మా నాన్నగారికి నేను 4వ వాడిని, పురుషుల్లో 3వ వాడిని. చాలా బలహీనుడిగా, శక్తిహీనుడిగా ఉండేవాడిని. 4 మంది నత్తివాడిగా ఉండేది. అటువంటి వాడిని మా తండ్రి గారు అనుకున్నాడు, ఈయన పని చేయలేడు, కష్టం, ఈయన ఒక టీచర్గా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి చదివించాడు. అయిపోయింది. 9th క్లాస్ చదివేప్పుడు ట్యూషన్ చెప్పేవాడిని, డిగ్రీ చేసేటప్పుడు ట్యూషన్ చెప్పేవాడిని. రాత్రి నేను చెప్పాను, రాత్రి నాకు సాక్ష్యం, కొంత సాక్ష్యం చెప్పాను. అటువంటిది మా తల్లిదండ్రులు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత డిఎస్సి రాశాను. ఖమ్మం జిల్లాలో డిస్ట్రిక్ట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఒకే నెలలో 6 చోట్ల ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాను. కానీ కొత్తగూడెం విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టం లేక ఎక్కడికి వెళ్ళలేదు. సింగరేణిలో జాయిన్ అయిపోయాను. సింగరేణిలో జాయిన్ అయిన తర్వాత కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే ఒక ఆఫీసర్గా సెలెక్ట్ కావడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. అయినా ట్యూషన్ చెప్పుకున్నవాడిని ఇట్లా గడిచేవాడిని. మా తల్లిదండ్రులు సేవకులు, మంచి దైవజనుడు మా నాన్నగారు. ఆయనకి ఇప్పుడు 94 సంవత్సరాలు. ఇప్పటికీ వాక్యం చెప్తూ ఉంటాడు. ఆయన కూర్చోబెట్టి చెప్తూ ఉంటాడు. 94 years. అయితే ఆయన అనుకునేవాడు, ఇది ఎటుపోవడం, ఏదైనా మంచి ఉద్యోగం ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. అటువంటి తనలో నేను మణుగూరుకు ట్రాన్స్ఫర్ అయ్యా 1980లో.
దాదాపు 34 సంవత్సరాలు ట్రాన్స్ఫర్, ప్రమోషన్ మీద ఉద్యోగం వెళ్ళాను, మంచి ఉద్యోగం చేస్తా ఉన్నాను. మణుగురు ప్రాంతాలు ఎక్కడ సంఘాలు లేవు, ఆరాధన లేదు. రావాలంటే 60 కిలోమీటర్ల కొత్తగూడెంకి రావాల్సి వచ్చేది. అటువంటి తను వారం వచ్చాం, కష్టపడేవాడిని. కొన్ని రోజులు అయిపోయింది. దేవుని వాక్యాన్ని చెప్పుకున్న రోజు దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నాతో మాట్లాడి, నేను నీ పనికి మీ తండ్రి నిన్ను కేవలం ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా చూడాలనుకున్నాడేమో, ఒక చిన్న ఉద్యోగం చూడాలనుకున్నాను. ఒకరోజు నేను ప్రార్థిస్తుండగా నేను ఒక దర్శనాన్ని చూసి ఏంటంటే వేల మంది నాయనకు వస్తున్నట్టు, వేలాది మందికి సువార్త ప్రకటిస్తున్నట్టు, వందల కొలది మందిరాలు కట్టిస్తున్నట్టు, అనేకులను అభిషేకం చేసినట్టు చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత దేవుడు నన్ను పరిచర్యకి పిలిచాడు. నేను ఒక ఉపాధ్యాయుడిగా ఒక చిన్న ఉద్యోగం ఉంటే దాదాపు 300-400 మందికి ఒక అధికారిగా పనిచేసి ఉండేవాడినేమో. కానీ దేవుని పిలుపుకు లోబడ్డాను, దేవుని చిత్తానికి లోబడ్డాను. నా ఉద్యోగానికి రిజైన్ తీసేసాను. వెంటనే దేవుని పరిచర్యకు వచ్చాను. ఈరోజు తెలంగాణ ప్రాంతం అంతట్లో లక్షలాది మందికి సువార్త ప్రకటన చేయడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేశాను. అనేక మంది ప్రతి నెలలో 10 స్థలాల్లో 500 మంది విద్యార్థులకు బైబిల్ క్లాసెస్ ఇచ్చి వారందరి ప్రతి సంవత్సరం కూడా అభిషేకించడానికి దేవుడు ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అంటే దేవుడు నన్ను ఏర్పాటు చేసింది, ముందుగా సిద్ధపరిచిన ఒక పని ఉంది. ఆ పని కోసం మొట్టమొదటి దేవునిని మహిమపరచడానికి, దేవునిని ఆరాధించడానికి. చాలామంది దేవుని సన్నిధిని ఆరాధన నిర్లక్ష్యం చేస్తారు. జాగ్రత్తగా బైబిల్లో ఉన్న ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక మనుషుడు యథార్థంగా జీవించవచ్చు, ఒక మనుషుడు భక్తిగా జీవించిన దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే, యోతాము అనబడే ఒక రాజు ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 27వ అధ్యాయం 2వ వచన భాగంలో మనం చదివితే, యోతాము అనబడే ఒక రాజు ఉన్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 27వ అధ్యాయం 2వ వచనం చదివితే, ఎవరైనా యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను. అయితే అతని కాలంలో జనులు మరింత యోతాము అనబడే రాజు ఒక శ్రేష్టమైన రాజు, దేవుని దృష్టిలో యథార్థంగానే బ్రతుకుతున్నాడు. కానీ ఏం తెలియదు, ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప. చాలామంది దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తారు, దేవుని మందిరాన్ని ఎక్కడానికి ఆసక్తి చూపరు. నేను ఒక మాట చెప్తాను. 1976 1976వ సంవత్సరంలో నేను బాప్తిసం పొందా. ఆల్మోస్ట్ 38 ఇయర్స్ బ్యాక్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 38 ఇయర్స్లో ఒక్క ఆదివారం కూడా ఒక్క ఆదివారం కూడా దేవుని సన్నిధిని ఎప్పుడు మర్చిపోయి. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఒక మాట చెప్తుంది, నీ మందిరములో నీ మేలు చేత మేమేం చేస్తాం, తృప్తి పొందుతామని 36వ కీర్తన రాయబడింది. నంబర్ 1. రెండవది సంఖ్యాకాండం 8వ అధ్యాయం 19వ వచనం చదివితే, యెహోవా మందిరాన్ని సమీపించినప్పుడు మనుషులకు ఏ తెగులు రావు. 36వ కీర్తనలో మందిరంలోకి వెళ్తే సమృద్ధి ఉంది. 65వ కీర్తన రాశాడు, మందిరంలోకి వెళితే మేలు దొరుకుతుంది. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 19వ వచనం చదివితే, దేవుని మందిరానికి క్రమంగా వెళితే ఆ మనిషికి ఏ తెగులట. నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు 61, నాకు ఏ సమస్యలు ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? మా నాన్నగారికి 94 సంవత్సరాలు, ఆయన ఇప్పటికీ సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నాడు. చాలామంది ఈ రోజుల్లో చూస్తాం 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి రకరకాల కంప్లైంట్స్తో ఉన్నారు. ఈరోజు ఆరోగ్యం కలిగిన వ్యక్తిని కనుక్కోవడం చాలా కష్టతరమైన దినాల్లో ఉన్నాం. కానీ అంటే దేవుని మందిరంలోకి వెళ్తే మేలుంది, దేవుని మందిరంలోకి వెళ్తే ఆశీర్వాదం ఉంది, దేవుని మందిరంలోకి వెళ్తే సమృద్ధి ఉంది. దేవుని మందిరాన్ని సమీపిస్తే ఒక మనిషికి ఏ తెగులు సంభవించదు. కాబట్టి మొట్టమొదటి దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాలంటే దేవునిని మహిమపరచడానికి. రెండవది దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాలంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి. ఇంకొక మాట మాట్లాడితే అపోస్తులైన పేతురు తన పత్రికలో రాస్తూ మరి ఒక మాట అంటాడు, మీరు చీకటిలోని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన ఆయన గుణాతిశయములను ప్రచురపరచడానికి మీరు ఏర్పరచబడిన వంశమై ఉన్నారు అన్నాడు. అంటే
దేవుని యొక్క గుణాతిశయాలను ప్రచురపరచడానికి మాత్రమే మనం లోకంలోనికి ఈ మనుష్యులంగా సృష్టించబడ్డాం. ఈ మనుష్యులంగా 3 కారణాలు. ఒకటి, దేవుని స్తుతించడానికి, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి, మూడవది చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొని వచ్చిన ఆ యేసు ప్రభువు యొక్క గుణాతిశయాలను లోకములో నశించుచున్న మానవాళికి తెలియచేయడానికి మాత్రమే దేవుడు మనల్ని సృష్టిస్తే, దైవజనులు అనేక సార్లు మనతో ఈ వాక్యాన్ని తెలియచేస్తున్నప్పుడు ఆయన చెప్పేది ఆయన చెప్తారు, నేను చేసేది నేను చేస్తాను. ఒక మనుష్యుడు తన స్వచిత్తాన్ని అనుసరించి నడుస్తాడు. బైబిల్ గ్రంథంలో చూస్తాం, మొట్టమొదటి స్వచిత్తం, రెండవది లోకపు చిత్తం. చాలామంది అనేక మంది దేవుని వాక్యాన్ని వింటారు, రక్షణ పొందడానికి ఇష్టపడతారు, రక్షించబడాలి, దేవుని బిడ్డలుగా జీవించాలి, పరలోక రాజ్యంలో ప్రవేశించే ఆశ కలిగి ఉంటారు. కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా లోకపు చిత్తాన్ని అనుసరించి జీవించడానికి ఇష్టపడతారు. 1991 సంవత్సరం ఒకసారి నేను బహిరంగ సభలు ఏర్పాటు చేశాం. ఆ బహిరంగ సభలో దాదాపుగా 1000 మంది ప్రజలు వచ్చారు. ఒక దైవజనుడు దేవుని వాక్యాన్ని చెప్తూ ఒక ధనవంతుని గురించి మాట్లాడుతూ, ఒక ధనవంతుడు తన జీవిత కాలంలో తన ఇష్టానుసారంగా బ్రతికాడు. నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించము, సంతోషించమని చెప్పాడు. సొదొమ పట్టణం నాశనం కావడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 49వ వచనం ఒక మాట రాయండి. మీ చెల్లెలైన సొదొమ చేసిన దోషము ఏదనగా గర్వము, ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖ స్థితి అన్నది అన్నాడు. సొదొమ చేసిన భయంకరమైన పెద్ద పాపం ఏంటంటే, దేవుని పోలికగా దేవుని స్వరూపంలో సృష్టించబడిన ఆ మనుష్యులు, మొదటిది గర్వం, రెండోది నాకేమీ పర్వాలేదు, సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంది అనుకున్నాం. మూడవది ఏంటంటే నిర్విచారమైన సుఖస్థితి. దీనిని బట్టి సొదొమ గొమొర్రా మీదకి దేవుని ఉగ్రత వచ్చిందని చెప్తాంటే, అందుకే అప్పుడప్పుడు ఒకసారి ఒక మనుషుడు మాట్లాడుతుందంట, ఈట్ వెల్, డ్రింక్ వెల్, స్లీప్ వెల్, బట్ యూ మస్ట్ గో టు హెల్. తింటాడు, ఈట్ వెల్, డ్రింక్ వెల్, స్లీప్ వెల్, ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి. అంటే సుఖాన్ని ప్రేమిస్తారు. కానీ ఈ రోజుల్లో దేవుని వాక్యం చెప్తాను, ఒక యవనస్తురాలు వచ్చింది, దేవుని వాక్యాన్ని వింది, చివరిగా తన జీవితం, ఎంతమంది ఈ రాత్రికాలం దేవుని కొరకు జీవితాన్ని సమర్పిస్తారని అడిగితే చేయలేకపోయింది. వెంటనే వాళ్ళ తండ్రి గారు, ఒక మంచి ఉద్యోగి, వచ్చేసాడు. ఇక అప్పుడే వయసు ఏముందని, అప్పుడే రక్షణ ఉంది, బాప్టిజం ఉంది, లోకంలో ఇంకా ఎన్నో చూడాల్సింది, ఇంకా ఎన్నో చేయాల్సింది, అప్పుడే రక్షణ ఉంది, దేవుని బిడ్డగా ఇక భక్తిలో జీవిస్తావా అని అడిగాడు. ఆటంకపరిచాడు. ఆవిడ వెంటనే వచ్చి అంకులు ఇట్లా అనండి, నేనన్నా భూమి మీద ఉన్న మనుషులందరిలో ఒక ఉన్నతమైన ఉద్యోగి శ్రేష్ఠుడు కాదు, భూమి మీద ఉన్న మానవాళి అంతటిలో మిక్కిలి శ్రేష్టమైన వారు, దేవునికి ఇష్టమైన వారు ఎవరో తెలుసా అండి? 16వ కీర్తన 3వ వచనంలో ఒక మాట అంటాడు, కావున నేను ఇలాగను, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టం. భూమి మీద ఉన్న భక్తులే ప్రపంచంలో ఉన్న వారందరికంటే శ్రేష్టమైన వాడు. రెండోది, కేవలం దేవునికి ఇష్టమైన వారు, దైవభక్తిగా జీవించేవారు. అమ్మ నీ ఇష్టం తల్లి అన్న వెళ్ళిపోయింది. తండ్రి ఆటంకపరిచాడు. తండ్రి ఆటంకపరిస్తే ఆ యవనస్తురాలు, మా నాన్నగారు ఒప్పుకోవట్లేదు అనుకో అని వెళ్ళిపోయిందండి. ఒక 2 మాసాల తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతటా జ్వరాలు వచ్చేస్తున్నాయి, రకరకాల భయంకర జ్వరాలతో అనేక మంది ప్రాణాలు పోతున్నాయి. అమ్మాయికి అలాగే జ్వరం వచ్చింది, ప్లేట్లెట్స్ అన్ని డౌన్ అయిపోయాయి, మరణకరమైన పరిస్థితిలో జీవించింది. అప్పుడు తండ్రి బంధువులందరూ వచ్చారు. అప్పుడు ఆ పిల్ల ఒక్క మాట అడిగింది, నాకు చాలా, ఈ రోజు కూడా నాకు అది మాట గుర్తు. నాన్న, నేను రక్షణ ఉంది, బాప్టిజం ఉంది, దేవుని బిడ్డగా జీవించాలని ఆశపడ్డా. నాన్న, నన్ను ఆటంకపరిచావు, నా రక్తం అంతా ప్లేట్లెట్స్ పడిపోయి మరణకరమైన క్షయమును, ఒకవేళ ఈ రాత్రి ప్రాణం పోతే నాన్న నేను ఎక్కడికి వెళ్తాను అని అడిగింది ఆ పిల్ల. నేను ఎక్కడికి వెళ్తా అంటే,
ఇప్పుడు ఎందుకు ఆ మాటలు మాట్లాడడం? అమ్మ నువ్వేం కాదు బతుకుతావు. అది కాదు నాకు ఎందుకో డౌట్ వచ్చింది. ఒకవేళ ఈ రాత్రి నా ప్రాణం పోతే నేను పరలోక రాజ్యం వెళ్తానా నాన్న అని అడిగింది. వెళ్ళకుండా నువ్వు ఆటంకం చేస్తున్నావు కదా నాయన అని అడిగింది. ఏం మాట్లాడే అనుకోకుండా ఆ తెల్లవారుజామున ఆ యవ్వనస్తురాలు లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. చనిపోయిన తర్వాత ఒకే ఒక్క కూతురు, 2 లక్షల పైగా జీతం తండ్రి సంపాదిస్తాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ పిల్ల కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు. ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉందా? బైబిల్ చెప్తుంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. నేనంటాను ఆ యవనస్తురాలు ఎవరి చిత్తాన్ని నెరవేర్చింది? తండ్రి చిత్తాన్ని నెరవేర్చింది, లోకపు చిత్తాన్ని నెరవేర్చింది. ఈరోజు రక్షించబడకుండా ఉండడానికి తల్లిదండ్రులు, రక్త సంబంధికులు, బంధువుల మాట నాకు పొందాలని, నేను గుడికి రావాలని ఆశ ఉందగానే అయ్యగారు వాళ్ళందరూ ఆటంకం ఉంటారు. మొదటిది స్వచిత్తం, రెండవది లోకపు చిత్తం, మూడవది సాతాను చిత్తం. చాలాసార్లు చాలామంది తమ జీవితంలో సాతాను యొక్క చిక్కులలో, సాతాను యొక్క బంధకాలలో చిక్కుబడి సాతాను యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతారు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడరు. ఈ రాత్రి కాలం సాతాను యొక్క చిత్తాన్ని, మొదటిది దావీదు తన స్వచిత్తాన్ని నెరవేర్చాడు. కొంతకాలం దేవుని మందసాన్ని ఫిలిస్తీన్ల దేశంలో కిరియతాం అనబడే స్థలంలో దాదాపు 20 సంవత్సరాల పాటు, ఈ 20 సంవత్సరాల పాటు మందసము ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నప్పుడు ప్రజలకు నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఆ దేవుని మందసాన్ని యెరూషలేము తీసుకురావాలని ఆలోచన చేశాడు, కానీ తన స్వంత ఉద్దేశాన్ని నెరవేర్చాడు. ఏంటంటే మందసాన్ని తీసుకుని వచ్చేటప్పుడు దైవజనులైన లేవీలతో ఆలోచన చేయాలి, ఖాతీలు మందసాన్ని మొయ్యాలి, దేవుని స్తుతిస్తూ బలి అర్పణ చేసి దేవుని మందసాన్ని యెరూషలేముకు తీసుకురావాలి. కానీ దావీదు తన సొంత ఉద్దేశంతో, దావీదు మంచి యుద్ధ వీరుడు కనుక, యుద్ధశాలి కనుక, నేర్పర కనుక, సైన్యాధిపతులను, శాస్త్రాధిపతులను వాళ్ళందరూ పిలిచి వాళ్ళకి చెప్పాడు. వాళ్ళకు చెప్తే వాళ్ళందరూ బాకాలు ఊదుచూ కవాత చేస్తూ ఒక కొత్త బండి ఎక్కించి తీసుకొచ్చాడు. మార్గ మధ్యంలోనికి వచ్చింది మందసం, ఎడ్లకు కాలు జారింది, 2 చనిపోయారు. స్వచిత్తాన్ని, దేవుని మందసాన్ని కాహతీకి తీసుకురావాలి, స్వచిత్తాన్ని అనుసరించి 2 నష్టపోయారు, 2 ప్రాణం పోయింది. వెంటనే ఎవరు ఆ మందసాన్ని ఉంచడానికి ఇష్టపడలేదు. ఆ తరుణంలో వెంటనే గిత్తీయుడు, ఫిలిస్తీన్ల పట్టణాలు 5 పట్టణాల్లో గాతు ఒక పట్టణం, ఆ గిత్తీయుడు బాబు మందసం దగ్గర ఉంచాను. రాజుగారు చెప్పాక భయంతో మాట్లాడలేక భయంతో దేవుని మందసాన్ని తన ఇంట్లో ఉంచాడు. అప్రమాణిక గ్రంథాలు చరిత్రలు రాస్తాయి. దేవుని మందసం కేవలం 3 నెలలు మాత్రమే ఒబేదెదోము ఇంటిలో ఉంది. భయముతో భక్తితో కేవలం 3 నెలల్లో ఉదయ సాయంకాలంలో దేవుని స్తుతించి దేవుని మహిమపరిచాడు. ఆ 3 నెలల్లోనే దేవుని మందసము తన ఇంటిలో ఉన్న కారణం చేత ఒబేదెదోము అత్యధికముగా ఆశ్రయిస్తే దేవుడు ఆయనను ఆశీర్వదించాడన్న సంగతి దేశమంతా తెలిసిపోయింది, దావీదుకు కూడా తెలిసిపోయింది. దావీదు తన తప్పిదాన్ని సరి చేసుకున్నాడు. అప్పుడు లేవీలను, యాజకులను పిలిపించి వారితో సంభాషణ చేసి మందసాన్ని కహాతీయుల చేత మోయించి దేవుని స్థలానికి, దేవుని మందసాన్ని తీసుకొని వచ్చాడు. అంటే ఒకటి స్వచిత్తాన్ని అనుసరించాడు. ఆ స్వచిత్తాన్ని అనుసరించి నష్టపోయాడు కనుక అనుభవపూర్వకంగా రాస్తాడు, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. దేవుని ప్రజలను ఇశ్రాయేలును లెక్కించేటప్పుడు సాతాను ప్రేరేపించింది. దేవుని ప్రజలను లెక్కించేటప్పుడు ఒక పని చేయాలి, ప్రాణ పరిక్రయ ధనాన్ని అరతులం చెల్లించి ప్రజలను లెక్క పెట్టాలి. ఒక మనుషుడిని దేవుడు ఆశీర్వదించాలంటే, దేవుడు ఆ వ్యక్తిని దీవించాలంటే దేవుడికి ఎంతమంది ఇచ్చేవాడు ఉంటారు. నేను చెప్పాను ఇందాక ఒక మాట, 1976 అక్టోబర్ 30వ బాప్తిసం పొందాను. ఈ రోజుకు 38 సంవత్సరాలు, ఒక్క సండే కూడా మిస్ చేయను. నెంబర్ 2, రెండోది ఏంటంటే 1975 1975 సంవత్సరంలో నేను సింగరేణిలో ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. కొంతకాలం ఒక అధికారిగా పనిచేశాను, తర్వాత రిజైన్ చేశాను. ఈ రోజు వరకు కూడా
నా రాబడి అంతటిలో మొదటిది దేవునికి వాసిన ముందు 10వ భాగం ప్రారంభం చేశాం. ఈరోజు నాకు వచ్చే ఆదాయం అంతటిలో 80% దేవుని సేవకులకి ఇచ్చి దేవుని సేవను నడిపిస్తున్నాను. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే దానిని బట్టి 75 స్టార్ట్ చేశాం. ఈ రోజు వరకు ఆ రాబడి మొదట 10, తర్వాత 20, తర్వాత 30 అట్లా చేశాను. దానిని బట్టి ఖమ్మం జిల్లాలోనే దాదాపు 160 మందిరాలు కట్టాం. అనేక మంది శిష్యులను తరబేతి చేశాం. అనేక మంది సహాయం చేస్తాం. ఈరోజు ప్రతిరోజు దాదాపు ఒక 500 మంది పిల్లలకు ఒక పూట భోజనం పెట్టి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి ఫీడింగ్ సెంటర్స్ నడుపుతా ఉన్నాం. అనేక మంది చిన్న బిడ్డలను తీసుకొచ్చి వాళ్ళని పెంచి వాళ్ళని పెళ్లిళ్ళు చేసి ప్రతి సంవత్సరం కొద్దిమంది పేదవాళ్ళకి పెళ్లిళ్ళు చేసి ఒక కుటుంబీకులుగా చేస్తూ ఉన్నాం. ఇదంతా జరగడం ఆయన ఎక్కడ 75 నుంచి ఈ రోజు వరకు నేను అప్పు తేలేదు, అప్పు చేయను, అప్పు చేయలేదు కూడా. దేవుడు నాకు కావాల్సిన సమస్తాన్ని దేవుడు ఇస్తాను. ఎందుకు ఇస్తాడంటే మనం ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇస్తే దేవుని వాక్యం చెప్తున్న ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు మనకిచ్చేవి. ఒకటి స్వచిత్తం, రెండవది లోకపు చిత్తం, మూడవది సాతాను, చివరిది దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని కనుక మనం చేస్తే బైబిల్ గ్రంథంలో ఒక శ్రేష్టమైన విషయం, దేవుని చిత్తాన్ని చేసిన వారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు కలిగే ప్రయోజనాలు 3 విషయాలు. మొట్టమొదటి యోహాను భక్తుడు రాస్తాడు. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తము జరిగించుకోవడం నిరంతరము. దేవుని చిత్తాన్ని జరిగించే వ్యక్తి నిరంతరము నిలుచున్నాడన్నాడు. లేటెస్ట్ వర్షన్స్లో తర్జుమాలో రాస్తాడు, లోకము దాని చిత్తము గతించిపోవచ్చు, కానీ దేవుని చిత్తాన్ని ఏ వ్యక్తి అయితే ఆయన చెప్పినట్లు చేయడానికి ఏ వ్యక్తి ఇష్టపడతాడో ఆ వ్యక్తి నిరంతరము నిలుచును, నిత్య జీవములో ప్రవేశిస్తాడు. ఈ రాత్రికాలం మీకు ఒక శ్రేష్టమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. చాలాసార్లు చాలామంది దైవజనులు వస్తారు. బైబిల్ గ్రంథం అంతటిలో దీర్ఘకాలం, లాంగెస్ట్ టైం సంతానం లేని మనిషి ఎవరు తెలుసా అండి? ఎవరు ఎక్కువ కాలం సంతానం లేని ఆయన? చెప్పండి చెప్పండి, తెలుసా తెలియదా? నో, అబ్రహాంకి 75 సంవత్సరాలకి పిల్లలు లేరు. దేవుడు ఆయన పిలిచాడు. కల్దీల ఊరు విడిచి, మెసొపొతేమియా దేశంలో కల్దీల ఊరు విడిచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఒక 11 సంవత్సరాల పాటు ఆలస్యమైంది. 86 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పటికి శారాయి గర్భము మృతతుల్యమైపోయింది. అబ్రహాము తన బలం ఉంది కాబట్టి హాగర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇష్మాయిల్ కన్నాడు. ఇష్మాయిల్ ద్వారా ఈరోజు అరబ్ కంట్రీస్ అన్ని డెవలప్ అయిపోయినాయి. ఈరోజు 100వ సంవత్సరంలో ఇస్సాకు వాగ్దాన పుత్ర, వాళ్ళకి వీళ్ళకి ఈరోజు ప్రపంచం అంతా ఫైటింగ్, అవునా? కానీ నేను చెప్తే ఈ రాత్రికాలం బైబిల్ గ్రంథం చూడండి, 500 సంవత్సరాలకు ఆయనకి పిల్లలు లేరు. ఎవరైనా ఆదికాండము 5వ అధ్యాయము 32వ వచన భాగాన్ని చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 32వ వచన భాగాన్ని చూస్తే, నోవహు 500 ఏళ్ళు కలవాడై షేమును, హామును, యాపేతును కనెను. ఉందండి మీ బైబిల్? నోవహు 500 ఏళ్ళు గలవాడై షేమును, హామును, యాపేతును కనెను. ఇంకా మీకు డౌట్ క్లారిఫై చేయడానికి ఒక మాట చెప్తాం. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాలని ఆశపడ్డాడు. అబ్రహాం అన్నాడు, అబ్రహమా నేను చూపించే దేశానికి నువ్వు బయలుదేరమంటే, ప్రభువా నేను వస్తాడు. కల్దీల ఊరు విడిచిపెట్టి బయలుదేరి వచ్చాడు. ఆదికాండం 17వ అధ్యాయం మరలా దేవుడు ప్రత్యక్షమై, దేవుడు అబ్రహమా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వదించే ఒక షరతు, నా సన్నిధిలో నడుస్తూ నీవు నిందారహితంగా ఉంటే నేను అత్యధికంగా ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము, అప్పుడు నేను నిన్ను అత్యధికముగా, నిందారహితంగా ఉండు అని ఒక కండిషన్ పెట్టాడు. కానీ నోవహు విషయం ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం అంటాడు, నోవహు తన తరములో నిందారహితుడు.
నోహు దేవునితో కూడా నడిచినవాడు అన్నాడు. ఆది కాండము 6వ అధ్యాయంలో దేవుని దృష్టిలో కృప పొందినవాడు ఎవరైనా అంటే 500 సంవత్సరాల కాలమైనా నిందారహితుడని దేవుడే సర్టిఫై చేస్తున్నాడు. ఎవరిని? నోహు. కానీ అబ్రహాంకి ఆ సర్టిఫికెట్ ఇవ్వలే. నీవు నిందారహితుడు ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు దేవుడు. కానీ నోహు విషయంలో మాట అంటే 500 సంవత్సరాల కాలమైనా నోహు నీతిమంతుడిగా నిందారహితుడిగా తన జీవితాన్ని గడిపాడు. నోహు జీవితాన్ని చూస్తే నంబర్ 2 500 సంవత్సరాలకు పిల్లలు కలిగారు, 3 కుమారులు కలిగారు, 3 కోడళ్ళు వచ్చేసారు. నోహులకు 500 సంవత్సరాలు పిల్లలు పుట్టడం స్టార్ట్ అయింది. నేను అంత పెద్ద ఆయనకి 100 అనుకోండి, 2 ఆయన ఒక 2 సంవత్సరాల గ్యాప్, 3 ఆయనకి ఒక 2 సంవత్సరాల గ్యాప్ అయితే 100, 98, 96 సంవత్సరాలు ఉన్నాయి. నోహు యొక్క 600 సంవత్సరంలో జలప్రళయం వచ్చింది. అంటే నోహు యొక్క 600 సంవత్సరాలు 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జలప్రళయం. 100 years టైం కూడా సుదీర్ఘంగా ప్రపంచం మొత్తంలో ఆ ఒక్క వ్యక్తి తన కుటుంబాన్ని సక్రమంగా 100 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈరోజు చూస్తాం, ఒక పిల్లలు పుడతారు, 5 ఏళ్ళు వచ్చాక ఒక తల్లి అంటుంది, నేను నా మాట అమ్మాయి లేదు అని చెప్తాడు. ఒక 3 పిల్లలు 7-8 సంవత్సరాల వయసు వచ్చేస్తుంది, నా మాట మీరు ఇంట్లేదు ఫస్ట్ గారు, వీళ్ళు మాట వినేటట్టు ఈ పిల్లల కోసం మీరు ప్రార్థన చేయండి అంటాం గమనిస్తాం. కానీ నోహు 100 సంవత్సరాలైనా వారికి వివాహాలు జరిగిన నోహు యొక్క 600 సంవత్సరాల జలప్రళయం వచ్చింది. 100 సంవత్సరాలు ఫ్యామిలీని సక్రమంగా సరైన స్థితిలో మెయింటైన్ చేసిన ప్రథమ వ్యక్తి ఆయనే. నేను అంటాను, ఒకవేళ చివరి వ్యక్తి కూడా ఆయనేమో. ఈరోజు 100 years ఫ్యామిలీని సక్రమంగా పరిపాలన చేయగలిగిన ఎవరు కూడా కనపడట్లేదు, ఉన్నారా? కనపడట్లేదు. అందుకే నోహును గురించి ఒక మాట రాయబడింది. ఆది కాండము 6వ అధ్యాయంలో చూద్దాం. ఆది కాండము 6వ అధ్యాయంలో, ఆది కాండము 6వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. నోహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును. అంటే దేవుడు ఏమి ఆజ్ఞాపించాడో, దేవుడు ఏమి చేయమన్నాడో, దేవుడు ఏ పని చేయమన్నాడో, దేవుడు చెప్పినది యావత్తు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. కనుక దేవుని చిత్తాన్ని నెరవేర్చినవాడు నిరంతరం నిలిచాడు. రాబోయే ఉగ్రత కాలం, నోహు కాలం, జలప్రళయ కాలం నుంచి కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి? తప్పించాడు. దేవుడు చెప్పినప్పుడు ఎంతమంది చేస్తారు? చాలా కష్టం. సుదర్శన్ గారిని చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ఆయనతో మాట్లాడగా నేను చెప్తాను, నేను కూడా ఉద్యోగం చేసేటప్పుడు దేవుడు నన్ను పిలిచాడు, సేవ ప్రారంభం చేశాను. ఒక 2 సంవత్సరాలు ప్రార్థించాను, ప్రభా 7 రోజులు ఉపవాసం ప్రార్థన ఏం చేయాలి ప్రభా అన్నా. నేను నిన్నే స్థితిలో పిలిచాను, కొన్ని రోజులు అదే పని చేయమన్నాడు. ఉద్యోగం చేస్తా, 8 గంటలు ఉద్యోగం చేసేవాడిని, 10 గంటలు దేవుని సేవ చేసేవాడిని. రోజుకు 2-3 గంటల కంటే ఎక్కువ నిద్రపోలే. ఉద్యోగం చేస్తానే 100 సంఘాలు స్థాపించాను. సరే, ఒక బండి తీసుకున్నామని ఎక్కడో మధ్యన మాకు దాదాపు 180 కిలోమీటర్లు వెళ్ళిపోయి నైట్ మీటింగ్స్ పెట్టామని రాత్రి బయలుదేరి వచ్చాను. ఆ కార్లోనే ప్రయాణ నిద్ర, మళ్ళీ ఉదయం 7 గంటలకు డ్యూటీకి వచ్చాడు, 3 అయిపోయింది, మళ్ళీ బయలుదేరి మళ్ళీ మీటింగ్కి వెళ్ళిపోయామండి. చాలామంది ఎప్పుడు పడుకుంటున్నారు ఏదో అన్నారు. అట్లాగే కొన్ని పుస్తకాలు రాశాను, అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయింది. నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి మేనేజర్గా ప్రమోషన్ రావడానికి లెటర్స్ అన్నీ పంపించేస్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళాలా? ఏమో ప్రభు నేనేం చేయాలన్నా, వద్దు మానేయమన్నాడు. ప్రభు ఏమన్నాడు? వెంటనే మా అన్నదమ్ములు అన్నారు, ఏంటో మంచి ఉద్యోగం, మేనేజర్ ప్రమోషన్ వస్తే ఎంతో గొప్ప విషయం చెప్పు అన్నాడు. మళ్ళా నేను ప్రార్థన చేస్తాను. దేవుడు ఏమన్నాడు? వద్దన్నాడు. మానేసి మళ్ళీ అట్లాగే ఇంకా ఒక 10 సంవత్సరాలు చేశాను. వెంటనే 10 ఏళ్ళు అయిపోయింది. ఉన్న వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది, అందరికంటే పరీక్ష రాస్తే మళ్ళీ అందరికంటే ఫస్ట్ వచ్చాను. ఏది మార్పులు మళ్ళీ పిలిచాను, ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు అన్నాడు, ఆ ఒక్క
సంవత్సరం ఆగితే ఫుల్ పెన్షన్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి కాబట్టి అని అన్నాను. ఇంటర్కి వెళ్ళి మాట్లాడి వచ్చా, లెటర్స్ వస్తా ఉన్నాయి. ఆ రాత్రి ప్రార్థన చేస్తా, దేవుడు అన్నాడు ఉద్యోగం రిజైన్ చేయమన్నాడు. ఏం చేయాలి ఆలోచన చేశాను. పిల్లల లైఫ్లో సెటిల్ కాలే, ముగ్గురు కొడుకులే, ఎవరి లైఫ్లో సెటిల్ కాలేదు. అప్పటికే మా సంఘం 500 మంది సంఘం. వాళ్ళ పాస్టర్ గారు, మీరు నిద్రపోకుండా అయినా కష్టపడతారు, ఇంత సేవ చేస్తున్నారు కదా అయ్య గారు, ఇన్ని చోట్ల మీటింగ్స్ పెడతారు, ఇంత మీరు మాకు ఏమీ లోటు చేయలేదు కదా అయ్య గారు, ఉద్యోగం మానేది అయ్య గారు అన్నారు. ఉద్యోగం కాడికి వెళ్తే కంపెనీ జనరల్ మేనేజర్ చేస్తున్నాడు. ఏమంది స్టీవెన్ ఏంటంటే, లేదు సార్ నేను మానేస్తున్నానండి, జాబ్ రిజైన్ చేస్తాను. అట్లా కదా, ఒక పని చేయ, నీకు ఏం కావాలో చెప్పు, ఒక 2 years లాంగ్ లీవ్ పెట్టి చేసుకోరాదు అన్నాడు. లేదంటే ఒక పని చేయి, నెలలో ఒక 5 రోజుల్లో 6 రోజుల్లో రావడానికైనా కనీసం ట్రై చేయి, నేను నీకు లీవ్ ఇస్తానయ్యా అని అన్నాడు. అన్నారు లేదండి, నేను ప్రార్థన చేశాను, దేవుడు నాతో మాట్లాడాడు, నేను మానేస్తున్నాను. ఏంటి ఆలోచన చేసుకోపోమన్నాడు. లేదండి అన్నా. సరే నీకు ఒక 90 days టైం పోయి ఆలోచన చేసుకోపోమన్నాడు. అంతే వెళ్ళా. ఇక ఆ రోజు డ్యూటీకి పోలే, ప్రార్థన చేశాను. మళ్ళీ ప్రార్థన చేస్తే 3 పిల్లలు పిలిచాను, మాట్లాడాను. సంఘాన్ని పిలిచి మాట్లాడాను. ఫస్ట్ గారు మీరు ఎవ్వరు మానేద్దని అందరూ చెప్పారు. కానీ ఆ రాత్రి దేవుడు అన్నాడు, నా మాట విలువిస్తావా, వీళ్ళ మాటకు విలువిస్తాను. అంతే. వెంటనే ఆ రాత్రి కాలం నిన్న ఉద్యోగానికి రిజైన్ చేసి సంపూర్ణ కాల పరిచయం రావడానికి దేవుడు సహాయం చేసిన దేవుడికి స్తోత్రం. అయిపోయింది సంపూర్ణ. అంటే దేవుని చిత్తము చొప్పున చేసేవాడు నిరంతరం ఎదుస్తాడు. ఏం పిల్లలు పెళ్ళిళ్ళు కాదు అనుకున్నాము, అయిపోయింది. ఇంకొక 2 years అయిపోయింది, పిల్లలు చదువుతూ ఉన్నారు, చదివేశారు. ఒక చిన్న విషయం, పిల్లలు పెళ్ళిళ్ళని అప్పుడు సియోను దర్శనం టీవీలో శుభవార్తల వాక్యం చెప్తా ఉన్నాను. ముందు 2వ అబ్బాయి పెళ్లి చేసేసాం, 2 అయిపోయింది. అనుకోకుండా మరలా డిసెంబర్లో చిన్న అబ్బాయి పెళ్లి చేయాలి. ఆయన బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఎంఎస్సీ ఫిజిక్స్లో యూనివర్సిటీలో మంచి ర్యాంక్తో పాస్ అయ్యాడు. మా చిన్న బాబు బెంగళూరులో, ఢిల్లీలో, గుర్గాంలో జాబ్ చేసి వచ్చాడు. నెలకు 1,50,000 ఇచ్చాడు అప్పుడే స్టార్టింగ్లోనే. వచ్చారు, ప్రార్థన చేసాం, దేవుడు ఆయన దర్శించాడు, ఆయన పరిచయకు వచ్చాడు. భగవాన్ దాస్ గారు వాళ్ళ అమ్మాయిని వివాహం అన్నీ అయిపోయినాయి, ఏర్పడ్డాయి. వివాహం అయితే సెటిల్ అయిపోయింది. మాకు 3 అబ్బాయిలకి మాకు ఒక పద్ధతి ఉంది, నో క్యాస్ట్ నో క్యాష్. మేము అదే పద్ధతిలో మేము కానీ మా పెద్దవి ఏం కూడా ఉన్నాడు, విరాకర్తలు యేసుపదంగా మీరు ఉంటారు, ఆయన అదే పద్ధతి మాట్లాడాం. మ్యారేజ్ అవుతూ ఉంది. ఆ రోజు మా పెద్ద బాబు వచ్చాడు, మ్యారేజ్ జరిగితే డాడీ మ్యారేజ్ అయిపోయిన వెంటనే మన ఫంక్షన్కి 1,30,000 డాడీ అని అన్నాడు. అంత కాంట్రాక్ట్స్ ఇచ్చేసాను. ఏం కాదు నాన్న, మీరు ఇచ్చిన దేవుడు నమ్మకం, మీరు మంచి ఉద్యోగం, దేవుడు పని చేస్తే దేవుడు నా పని చేస్తాను నాన్న. అంతే. మ్యారేజ్ జరుగుతూ ఉంది, మా నాన్నగారు వివాహం చేస్తూ ఉన్నాడు. వెంటనే నాకు ఫోన్ కాల్ వచ్చింది, పక్కన పెట్టాను. వెంటనే మళ్ళా చూస్తే ఇంకొక SMS వచ్చింది. ఒక కుర్రాడు హాస్టల్ నుంచి టీవీలో క్రైస్తవుడు అంటే ఎవరు అన్న విషయాన్ని వాక్యం చెప్పాను. క్రైస్తవుడు అంటే 3 మాటలు. నంబర్ 1 మార్పు కలిగినవాడు, నంబర్ 2 ఓర్పు కలిగినవాడు, నంబర్ 3 నేర్పు కలిగినవాడు. క్రైస్తవుడు అంటేనే మార్పు కలిగినవాడు, ఓర్పు కలిగినవాడు, నేర్పు కలిగినవాడు. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేశాను వాక్యం చెప్పిన. అప్పుడు కూడా ఆ వాక్యం అన్నాడ. ఫోన్ చేశాడు, పాస్టర్ గారు స్టీవెన్ గారు అన్నాను. పాస్టర్ గారు మీ మెసేజ్ విన్నాను, ఆ వాక్యం నన్ను బాగా హత్తుకుంది పాస్టర్ గారు, మీకు చిన్న కానుక పంపుదాం అనుకున్నాను. నేను బాబు పెళ్లిలో ఉన్నా, చిన్న బాబు పెళ్లిలో ఉన్నాను అయ్యా అన్న. లేదు పాస్టర్ గారు, మీ బ్యాంక్ అకౌంట్ ఉంటే ICICI బ్యాంక్ ఉంటే ఒక్కసారి నాకు SMS చేయండి అన్నాడు. సరే వెంటనే SMS చేసేసాను. చేస్తే ఒక్క 5 నిమిషాలకు నాకు ఎంత అవసరం 1,30,000 అదే అమౌంట్ నా బ్యాంక్ వేసాడు. దేవునికి స్తోత్రాలు. అంటే దేవుని చిత్తాన్ని చేశాను. దేవుని చిత్తాన్ని చేస్తే నా ప్రతి అవసరం ఎవరు చేశాడు చెప్పండి? దేవుని తీర్చాడు. దేవుని చిత్తాన్ని చేశాడు. నోవహు జల ప్రళయ కాలంలో ఉగ్రత నుంచి తప్పించబడ్డాడు. రెండవది అంటే దేవుని చిత్తాన్ని చేసేవాడు నిరంతరం నిలుస్తాడు, నిత్య జీవంలో ప్రవేశిస్తాడు. అందుకే
యేసు ప్రభు కూడా పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ పరలోక రాజ్యంలో ప్రవేశించే వారికి మత్తయి సువార్తలో 5 క్వాలిఫికేషన్స్ చెప్పాడు. అందరూ పరలోకం వారండి. నెంబర్ 1, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. 2వది, నీతి నిమిత్తం హింసించబడే వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. 3వది, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికంగా ఉంటే మీరు పరలోక రాజ్యం ప్రవేశించారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. 4వది, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశం. అంటే దేవుని చిత్తాన్ని దేవుడు చెప్పినట్లు ఎవరు చేస్తారో వారు మాత్రమే నిత్య జీవములో పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. అందుకే దావీదు భక్తుడు, దేవా నా దేవా నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం అన్నాడు. కాబట్టి ఒకటి దేవుని చిత్తం చేసేవాడు నిత్య రాజ్యంలో ప్రవేశిస్తాడు. 2వది, దేవుని చిత్తం చేస్తే ఇంకొక మనిషిని కలిగే ప్రయోజనం ఏంటంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 22వ వచనం, మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం కనుక మనం ఏమి అడిగినను అది పరలోకమందున్న మన తండ్రి వలన మనకు అనుగ్రహించబడతాయి. మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాం కనుక, అంటే ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఆయన చిత్తాన్ని చేస్తూ ఆయన దృష్టికి మనం ఇష్టమైనవి చేస్తున్నాం కనుక మనం ఏమి అడిగినా ఏ విషయంలో అడిగినా ఆయన మనకు కావాల్సినవన్నీ కూడా ప్రభు మనకిస్తాడు. భౌతికంగా లోకంలో ఉన్నాం కనుక. మొదటిది, దేవుని చిత్తం చేస్తే పరలోక రాజ్యం. నాకు 23 సంవత్సరాల వయసు, నా భార్యకి 16 సంవత్సరాల వయసు. 10th క్లాస్ పరీక్ష రాసింది. మాకు తప్పని పరిస్థితిలో వివాహం జరిగింది. అంటే మా తల్లి చనిపోయిన తర్వాత ఇంటికాడ ఎవరు మేమంతా మగ పిల్లలే, ఆడపిల్లలే వివాహం చేసుకోవాల్సి వచ్చింది. చేసుకున్న తర్వాత ఆమెకి 21 years వచ్చేది. 3 పిల్లలు, 3 అబ్బాయిలే. చాలా బలహీనంగా సన్నగా ఉండేది. ఆ వయసులో ఉన్నప్పుడు అనుకోకుండా మరి ఏ కారణం ఉంటే ఆమెకి చెస్ట్కి క్యాన్సర్ కణితిలా వచ్చేసేసింది. సింగరేణి హాస్పిటల్లో పనిచేస్తున్నాను, తీసుకెళ్ళి చెక్ చేస్తే అమ్మాయిది క్యాన్సర్గా మారుతుంది, జాగ్రత్త వచ్చేసింది. నేను డ్యూటీకి నుంచి తిరిగి వచ్చేసాను. ఏడుస్తూ ఉంది. ఏంటంటే ఇట్లా అంటే నేను చనిపోతానేమో, 3 పిల్లలు తల్లిదేని పిల్లలు అయిపోతున్నాను. అప్పుడు నేను ఒక విషయాన్ని చెప్పాను. మనం దేవుని చిత్తాన్ని ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు ఉదయకాలం సాయంకాలం దేవుని ప్రార్థిస్తున్నాం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. సువార్త ప్రారంభించిన కొత్త రోజులు అయినా నేను దేవుని చిత్తం చేస్తే దేవుడు మన పని చేస్తాను, నేను భయపడకని అప్పుడు ఒక సాక్ష్యం చెప్పాను. ఏంటి ఆ సాక్ష్యం అంటే, ఆ సాక్ష్యం చెప్పి నేను ముగించేస్తాను. దాదాపు ఒక 70 సంవత్సరాల క్రితం విజయవాడ పట్టణంలో మా తండ్రి ఒక నాస్తికుడు, దేవుని ఎరగనివాడు. ఆ తరుణంలో అపోస్తలుడు PM సామెత గారి సువార్త ప్రకటన చేస్తాను. మా అమ్మగారు దేవుని వాక్యాన్ని వింది, బైబిల్ రహస్యంగా తెచ్చుకొని చదువుతుంది. మా నాన్నగారికి ఇష్టం లేదు, ఆయన కమ్యూనిస్ట్ పార్టీకి సెక్రటరీ అయినా ఏమాత్రం ఇష్టం లేదు. అప్పుడు ఒక దైవజనుడు వచ్చి, ఒక కుర్రవాడు 17 సంవత్సరాల కుర్రవాడు వచ్చి ప్రార్థన చేసి ఒక ప్రవచనం చెప్పడమ్మా, మీకు గొప్ప కార్యం జరుగుతుంది, విజయవాడ పట్టణంలో అనేక మంది యేసు ప్రభువుని అంగీకరిస్తాడని చెప్పాడు. ఏంటో తెలియదు, వెళ్ళిపోయాడు. అప్పుడు మాకు ఒక ఉండేది 6 సంవత్సరాల వయసు పాప, ఆమెకు టైఫాయిడ్ వచ్చి మా అక్కగారు చనిపోయింది. ఆ రోజు మా అమ్మగారు ఒక విషయాన్ని బైబిల్ చదివింది. ఏంటంటే చనిపోయిన లాజరు 4 రోజులకు బ్రతికాడు. అప్పుడు మా అమ్మగారికి ఒక విశ్వాసం ఉంది, బైబిల్లో సున్నైనా పుల్లైన లోకం తప్పిపోవచ్చు, ఇందులో రాయని అక్షరం ఏమి కూడా తప్పిపోయి దేవుడు నా కుమార్తెను బ్రతికిస్తాడని ఒక గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంది. అదే సమయానికి మా తండ్రి గారికి కూడా టైఫాయిడ్ వచ్చి తాడేపల్లిగూడెం రైల్వే హాస్పిటల్ ఉన్నాడండి. ఒక 3 యవనస్తులు వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభం చేశారు. ఊరోళ్ళందరూ హేళన చేస్తారు, చనిపోయిన అమ్మాయి బతుకుద్దంటే ఎక్కడన్నా జరుగుద్దా అని అన్నారంతే. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. అది ఆ రోజుల్లో అంటే దాదాపు 70 సంవత్సరాలు పోస్ట్ మార్టం లేదు. ఎన్ని సుగంధ ద్రవ్యాలు ఇచ్చినా
ఎంతసేపు జరిగినా వాసన వస్తుంది. కానీ అయినా ఈ ముగ్గురు యవనస్తులు పట్టుదల కలిగి ప్రార్థన చేశారు. ఆశ్చర్యకరంగా 4వ రోజు తెల్లవారుజామున చనిపోయిన మా అక్కగారు బ్రతికింది. గొప్ప కార్యం చేశాడు. వెంటనే అనేక మంది మార్చబడ్డారు. నేను నా భార్యతో చనిపోయిన మా అక్కగారిని బ్రతికించాడు దేవుడు. ఆ సంఘటన చూశాడు దేవుడు. మా నాన్నగారు చూశాడు. తన రైల్వే ఉద్యోగానికి రిజైన్ చేసి సంపూర్ణంగా దేవుడి సేవకు ఆ ఊరు విడిచిపెట్టి కొత్తగూడెం నుంచి సువార్త ప్రారంభం చేశాడు. నీకు చిన్న క్యాన్సర్ లాంటి కణితి వస్తే దేవునికి అసాధ్యమైంది ఇది కూడా ప్రార్థన చేద్దాము. వెంటనే నా ఉద్యోగంలో 3 రోజులప్పుడు లీవ్ పెట్టేసి ఇద్దరం కలిసి మోకరించాం, కన్నీరు విడిచి ప్రార్థన చేశాం. ఆశ్చర్యకరంగా 3వ రోజున దేవుడు ఆమెను దర్శించాడు. దేవదూతలాగా ఆయన దగ్గరకు వచ్చాడు. ఆమె మీద తల ఉంచి చేయించి ప్రార్థన చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇప్పుడు ఆమెకి 54 సంవత్సరాల వయసు. నా భార్య ఏ బలహీనత లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తే మనం ఏమి అడిగినా అది పరలోకమందున్న మన తండ్రి వలన మనకి అంటే దేవుని చిత్తం చొప్పున చేయడానికి తీర్మానం చేసుకున్నవారు మన ప్రతి అవసరత, మన ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి రాత్రికాలం దావీదు భక్తుడు అంటాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము. దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఒక మనిషి తన జీవితకాలం అంతా తనకిష్టానుసారంగా వెళ్ళిపోయాడు. ఆ మనిషి గురించి లూకాసువార్త 11వ అధ్యాయం 16వ అధ్యాయం రాయబడింది, నా కుమారుడా నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టానుసారంగా ప్రవర్తించావు కనుక ఇప్పుడు నీకు ఇష్టం కాని చోటుకు నీవు వచ్చావు. లాజరు అయితే నా చిత్తాన్ని నెరవేర్చాడు కనుక, నా ఇష్టాన్ని నెరవేర్చాడు కనుక అతను అబ్రహాములో మనను పరదేశంలో కొనిపోబడ్డాడు. కాబట్టి ఈ రాత్రికాలం యవనస్తులైన మీరు, దేవుని సన్నిధిలో ఉన్న మీరు, లోకంలో 4 విషయాలు చెప్పాను. ఒకటి స్వచిత్తము. ఆదాము తన స్వచిత్తాన్ని అనుసరించాడు, ఏదైనా తోట నుంచి బయటికి తోయబడ్డాడు. సంసోను తన స్వచిత్తాన్ని అనుసరించాడు, కళ్ళు ఊడబెరకబడి భయంకరమైన దుర్భరమైన మరణించాడు. యెహోషాపాతు వివాహ విషయంలో తన స్వచిత్తాన్ని అనుసరించాడు, అనేక శ్రమలు కొని తెచ్చుకున్నాడు. కానీ దేవుని చిత్తాన్ని జరిగించిన, దేవుని చిత్తానుసారంగా జీవించిన నోహు ఉగ్రత నుంచి కాపాడబడ్డాడు, నిత్య జీవానికి వారసుడిగా విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడ్డాడు. కాబట్టి రాత్రికాలం మనం ఈ రీతిగా జీవిస్తాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఒకటి లోకపు చిత్తం, మొదటిది స్వచిత్తం. నీ స్వంత ఉద్దేశాన్ని అనుసరించి నడిస్తే ఆదాము ఏదేది తోట నుంచి వెళ్ళగొట్టబడ్డాడు, జీవాన్ని కోల్పోయాడు, లోకానికి మరణాన్ని, శాపాన్ని, రోగాలను కొని తెచ్చుకున్నాడు. లోతు తన ఇష్టాలను జీవించాడు, దుర్భరమైన జీవితం. యెహోషాపాతు వివాహ విషయంలో తన ఇష్టాన్ని నెరవేర్చాడు, భయంకరమైన స్థితి. కనుక మొదటిది స్వచిత్తము, రెండవది లోకపు చిత్తం. పిలాతు లోకపు చిత్తాన్ని, ప్రజలను సంతోషపెట్టడానికి మనస్సు కలిగిన వాడై యేసు ప్రభువును శిలువకు అప్పగించాడు. సౌలు జనులు ఏమనుకుంటారని ప్రజల చిత్తాన్ని నెరవేర్చాడు, ప్రజలకు తడిచి దైవాజ్ఞను మీరాడు. కనుక మొదటిది స్వచిత్తాన్ని విడిచిపెట్టాలి, రెండవది లోకపు చిత్తాన్ని విడిచిపెట్టాలి, మూడవది అనేక సార్లు మనలో అపవాది అనేక రీతులుగా ప్రేరేపించవచ్చు, ప్రోత్సహించవచ్చు. అపవాది లోక సంబంధమైన, శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన కార్యాలు చేయడానికి రకరకాల ఉద్దేశాలతో నేను ప్రేరేపించవచ్చు. కానీ దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడితే దావీదు భక్తుడు వాటన్నిటి నుంచి తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. నా దేవా నీ చిత్తం నెరవేర్చడమే నాకు సంతోషం అన్నాడు. దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నెరవేర్చును. దేవుని చిత్తాన్ని జరిగించిన, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన, దేవుడు చెప్పినట్లు చేసిన నోహు తన జీవితాన్ని భయంకరమైన జలప్రళయ కాలంలో తప్పించబడి విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడ్డాడు. నీవు కూడా దేవుని చిత్తాన్ని చేయడానికి ఈరోజు తీర్మానం చేసుకుంటే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు.
రెండవది, దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడితే, మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైన మనం చేస్తే, మనం ఏమి అడిగినా అది పరలోకమందున్న మన తండ్రి వల్ల మనకు అనుగ్రహిస్తారని మన ప్రతి అవసరత క్రీస్తు యేసునందు మహిమలో తీర్చబడుతుంది. కనుక ఈ రాత్రికాలం దేవుని చిత్తం చేసే వారికి రెండు ప్రయోజనకరమైన విషయాలు ఉన్నాం. కాబట్టి ప్రియమైన యవనస్తుడా, ప్రియమైన సహోదరి, మనం లోకపు చిత్తాన్ని చేస్తున్నామా? ప్రయోజనం లేదు. నీ స్వచిత్తాన్ని నెరవేరుస్తున్నావా? ప్రయోజనం లేదు. సాతాను చిత్తము నెరవేరుస్తున్నావా? ప్రయోజనం ఇది. కానీ దేవుని చిత్తం చేయడానికి నిశ్చయించుకుంటే నీవు అడిగిన ప్రతిదీ దేవుడు ఇస్తాడు. రెండవది, నీకు నిత్య రాజ్యము, పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. కనుక నేను దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాను అన్నవారు ఒక్కసారి మీ కుడి చేయి పైకి ఎత్తండి. ప్రార్థన చేసి దైవజనులకు అప్పగిస్తాను. నేను దేవుని చిత్తాన్ని మాత్రమే చేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాను. దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాను కనుక నేను అడిగిన ప్రతిదీ దేవుడు నాకు ఇస్తాడు. రెండవది, నేను పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలో ప్రవేశించే గొప్ప భాగ్యం ఇస్తాను. తీర్మానం చేసుకుంటే లేచి నిలబడండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. నేను దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాను. నా స్వచిత్తాన్ని విడిచిపెడతా, నా స్వంత అభిప్రాయం విడిచిపెడతా, నా స్వంత ఆలోచన విడిచిపెడతా, నా స్వంత మార్గాన్ని విడిచిపెడతా. దావీదు భక్తులు పలికిన, ప్రభా నా యందు నీకు ఆయాసకరమైన మార్గం ఏదంటే ప్రభా దాన్ని తొలగించుకోవడానికి, దాన్ని తీసివేయడానికి ప్రభా సహాయం చేయమని అడిగినట్టుగా మన స్వచిత్తాన్ని విడిచిపెడదాం. లోకపు చిత్తాన్ని నెరవేర్చకుండా ప్రభా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని కోరుదాం. అపవాది చిత్తాన్ని నెరవేర్చకుండా అపవాదిని ఎదిరించి దాన్ని దూరంగా పారద్రోని కృపను అనుగ్రహించి ప్రభా కేవలం ప్రభా నీ చిత్తాన్ని మాత్రమే నేను నెరవేరుస్తాను, నీ చిత్తాన్ని మాత్రమే నెరవేర్చడానికి నేను తీర్మానం చేసుకుంటాను ప్రభా అనేవారు లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేయండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ మాటలే నన్ను ఆదరించెను, నీ వాక్కు కొరకైనే వేచియుంటిను, నీ చిత్తమును నేను నెరవేర్చెదను, నీ వాక్కు కొరకైనే వేచియుంటిను, నీ చిత్తమును నేను నెరవేర్చెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధమైన మా తండ్రి, మరి ఒక్కసారి మీ పాద సన్నిధిలో మీ బిడ్డలమైన మేము కొద్ది సమయం మీ వాక్యాన్ని ధ్యానించడానికి కృప చూపాను నాయన. దావీదు భక్తుడు పలికినట్లుగా, నా దేవ నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం తెలియజేశావు. మీ చిత్తాన్ని మాత్రమే మేమందరము నెరవేర్చడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి తీర్మానం చేసుకున్న యవన బిడ్డలను బట్టి వందనాలు. వారి తీర్మానాన్ని బలపరిచి స్థిరపరచమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా దైవజనులు సుదర్శన్ గారిని, అలాగే యవనస్తులైన నీ కుమార్తె విజయ, వారికి ఇచ్చే సంతానం మీద వారి చేతులు ఈ పరిచయం నాటికి విస్తరింపు చేసి నీ చిత్తానుసారంగా జరిగించమని ఆశీర్వదించేందుకు వందనాలు చేస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.